నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. భారత్ టెక్కీలకు ట్రంప్ షాక్. 2027 వరకు నో H1B వీసా. మరి డాలర్ డ్రీమ్ సంగతి ఏంటి? బార్డర్లో అరెస్టులు, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని అలర్ట్ చేస్తున్నాడు ట్రంప్ గవర్నమెంట్. మరి సోషల్ మీడియా అకౌంట్స్ ని ఓపెన్ గా పెట్టండి అని చెప్తున్నాడు, సోషల్ మీడియా వెయిటింగ్ అని చెప్తున్నాడు. అసలు ఏంటి ట్రంప్ ఏం చేయబోతున్నాడు? వీసా ఉన్న వాళ్ళు కూడా అమెరికా రావద్దు అంటున్నాడు. డిపెండెంట్ వీసా పైన ఉన్న వాళ్ళని కూడా తిరిగి పంపే యోచనలో ట్రంప్ ఉన్నాడు. మరి ఇప్పుడు విదేశాలు వెళ్ళి చదువుకోవాలనుకునే మన విద్యార్థుల సంగతి ఏంటి? వాళ్ళ భవిష్యత్తు ఏంటి? అసలు ట్రంప్ ఏం చేయబోతున్నాడు? ట్రంప్ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చాడో అప్పటి నుంచి ఈ క్షణం వరకు కూడా ఎన్నో డెసిషన్స్ తీసుకుంటున్నాడు, ఎన్నో బ్యాన్స్ చేస్తున్నాడు. అసలు అక్కడ ఏం జరుగుతుంది? మరి దీనిపైన మరింత సమాచారం అందించడానికి ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఫౌండర్ అండ్ చైర్మన్ ఆఫ్ గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ నుంచి విశ్వేశ్వర్ రెడ్డి గారు. సార్తో మాట్లాడారు. నమస్తే సార్. నమస్కారం సార్, అమెరికా అనగానే ప్రతి ఒక్కరికి ఒక కళ ఉంటుంది, అక్కడికి వెళ్ళి చదువుకోవాలి, జాబ్ చేయాలి, మంచి శాలరీ రావాలి, లైఫ్ బాగుండాలి అనేసి. మన ఇండియన్స్ చూసుకుంటే ప్రతి ఒక్క ఫ్యామిలీ నుంచి ఒక్క మెంబర్ అయినా అమెరికా వెళ్ళే వాళ్ళు ఉంటారు. మరి ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్లో ట్రంప్ చేస్తున్నటువంటి ఈ డెసిషన్స్, ఈ కొత్త కొత్త నిర్ణయాలు, ఈ బ్యాన్స్ వల్ల అక్కడ ఉన్న స్టూడెంట్స్కే కానీ, ఇప్పుడు వెళ్ళాలి ఫ్రెషర్స్గా అనుకునే ఎంఎస్ చేయాలనుకునే వాళ్ళకి కానీ మీరు చెప్పే సజెషన్స్ ఏమైనా ఉన్నాయా? అంటే వెళ్ళొచ్చు అంటారా, వెళ్ళొద్దు అంటారా? నేనేమంటానంటే తప్పకుండా ఇక్కడున్న స్టూడెంట్స్ అంటే గ్రాడ్యుయేషన్ ఇక్కడైతే మనం BA, BCom, BSc, ఇంజనీరింగ్, BEలో మెకానికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్ కానివ్వండి, ఏదైనా ఈవెన్ లాయర్స్ కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి, ఎవరైనా కూడా అమెరికాకు రావాలి. అంటే అమెరికానే కాకుండా ప్రపంచంలో ప్రతి దేశంకి వాళ్ళకున్న ఇంట్రెస్ట్ని బట్టి కొన్ని మెకానికల్ సైడ్ కానివ్వండి, ఆటోమొబైల్ సైడ్ కానీ కొందరు యూరోప్కి వెళ్తుంటారు, కొందరు కంప్యూటర్ సైన్స్ టెక్నాలజీ సైడ్ యూఎస్కి వస్తుంటారు. వేరియస్ సెక్టర్లో ఉన్న వాళ్ళు వేరియస్ కంట్రీస్కి వెళ్తుంటారు. కొందరు ఆస్ట్రేలియా వెళ్ళే వాళ్ళు ఉంటారు చదువుకోవడానికి, రీసెర్చ్ చేయడానికి కానివ్వండి, న్యూజిలాండ్ కానివ్వండి. అంటే యూ పిక్ ఇట్ ఎనీ కంట్రీకి మీరు వెళ్ళొచ్చు. మేమేమైనా రిక్వెస్ట్ చేస్తున్నామంటే అందరికి కూడా వెళ్ళండి, ప్రతి కంట్రీకి వెళ్ళండి మీరు. ఎందుకంటే వరల్డ్ బికమ్ ఏ గ్లోబల్ విలేజ్ టుడే. సో యూ హ్యావ్ టు ట్రావెల్ టు గ్లోబల్ టు గెయిన్ నాలెడ్జ్. అంటే ఎడ్యుకేషన్ కానివ్వండి, రీసెర్చ్ ఫెసిలిటీ కానీ, పేటెంట్స్ కానివ్వండి, ఇవన్నీ నేర్చుకోవాలి. సో ఇంకా ఇప్పుడు ఇక్కడున్న ఏదైతే గ్యాప్ ఉందో, అంటే ఇండియాకి యూఎస్కి ఉన్న గ్యాప్ ఏంటనుకోండి, రీసెర్చ్ ఫెసిలిటీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మన వాళ్ళు అక్కడ వెళ్ళి మంచిగా చదువుకోవాలని, హైయర్ స్టడీస్ అక్కడ వెళ్ళి చదువుకోవాలని, అక్కడికి వెళ్ళడంతో ఏంటంటే గ్లోబల్ ఎక్స్పోజర్ వస్తుంది. ఎందుకంటే వరల్డ్ వైడ్ ఉన్న వేరియస్ కంట్రీస్ స్టూడెంట్స్ కూడా అక్కడికి రావడం వల్ల మీరు కూడా ఎక్స్చేంజింగ్ ఆఫ్ కల్చర్, ఎక్స్చేంజింగ్ ఆఫ్ నాలెడ్జ్, ఎక్స్చేంజింగ్ ఆఫ్ టెక్నాలజీ అదంతా కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. సో అంచేత అటువంటి ఐడియాలజీ ఉండాలనేది ఎక్స్పెక్ట్ చేస్తాం. సో మేము అందరికి కూడా స్టూడెంట్స్కి అందరికంటే మీరు తప్పకుండా అమెరికా రావాలి. H1B వర్కర్ కూడా అక్కడికి రావాలి. ఎందుకంటే అక్కడ ఉన్న అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్ కానివ్వండి, అడ్వాన్స్డ్ కార్పొరేషన్స్ కానివ్వండి, పెద్ద పెద్ద కంపెనీలో పనిచేయడం వల్ల మీకు గ్లోబల్ ఎక్స్పోజర్ వస్తుంది. తర్వాత మీ నెట్వర్కింగ్ స్కిల్స్ కానివ్వండి, ఇవన్నీ పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అందరూ తప్పకుండా రావాలి. కానీ ఎక్కడైతే గ్యాప్ వస్తుందో, టిపికల్గా F1 స్టూడెంట్స్ ఉందనుకోండి, F1కి అప్లికేషన్ పెట్టేటప్పుడు 2 ways. మనం మాస్టర్స్ చదువుకునడానికి ఒక యూనివర్సిటీకి వెళ్తే దాని ఫీజు I-20 అనే ఫామ్లో ఎంతైతే ఫీజు ఉంటుందో ఎడ్యుకేషన్ ఫీజు, తర్వాత మన స్టే, బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఫీజెస్, తర్వాత ఇన్సూరెన్స్, ఈ 3-4 ఏదైతే ఉంటాయో వాటికి ఈక్వలెంట్. సపోజ్ ఒక $40,000 ఒక $50,000 అనుకోండి. ఆ $50,000కి ప్రిపేర్ అయి ఉండండి. మీరు ఫస్ట్ సెమిస్టర్కి నేను ఇక్కడ నుంచి డబ్బు కడతాను, మిగతా 3 సెమిస్టర్లు అమెరికాకి వెళ్ళి వర్క్ చేసి నేను ఫీజు కడతాను అన్నదానికి మీరు ఇష్టపడకండి. పేరెంట్స్ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే, మీరు పిల్లల్ని పంపించేటప్పుడు ఈ $40,000, $20,000, $50,000 ఏదైతే ఫీజు ఎంతైనా పర్లేదు, ఆ ఫీజుకు మీరు ప్రిపేర్ కండి. అయితే మీ దగ్గర డబ్బు నుంచొచ్చు, లేదంటే మీరు లోన్ అన్న తీసుకోండి బ్యాంక్ నుండి, త్రూ బ్యాంకే డబ్బు కట్టండి. స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ పార్ట్ టైం జాబ్, అనాథరైజ్డ్ వర్క్ చేయకండి. అందులో ఫ్రేమ్ వర్క్లో ఉన్నామనుకోండి, మీకు ఏమాత్రం ఇబ్బంది లేదు. మీరు F1 ఉంటుంది, తర్వాత H1 ఉంటుంది, తర్వాత గ్రీన్ కార్డ్ వస్తుంది, తర్వాత సిటిజన్షిప్ వస్తుంది. సో ఇట్స్ ఎన్ పాత్ టు సిటిజన్షిప్లో ఇవన్నీ యాక్టివేట్ చేయండి. ఎక్కడైతే మీరు వయలేషన్ చేస్తారో, వయలేషన్స్ అనేది అక్యుములేట్ అయితే మీరు పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో, అంటే ఇండియాకి వెళ్ళి మళ్ళీ వస్తున్నప్పుడు ట్రాకింగ్లో మీరు దొరికి, ర్యాండమ్ ఆడిట్లో పిక్ అయ్యి మీరు దొరికితే అప్పుడు ఏమవుతుంది, మీరు డిపోర్ట్ అవుతారు. సో మీరు పెట్టిన ఎఫర్ట్స్ అంతా వేస్ట్ అవుతుంది. సో అంచేత మీరు ఇఫ్ యూ ఆర్ లాయల్ టు ద కంట్రీ, ఇఫ్ యూ ఆర్ లాయల్ టు ద లా ఆఫ్ ద ల్యాండ్ ఉందనుకోండి, మీకు ఏమాత్రం ఇబ్బంది లేదు. ఈవెన్ H1B ప్రోగ్రామ్ అనుకోండి, H1B ప్రోగ్రాంలో కూడా మనం ఫేక్ డాక్యుమెంటేషన్స్ కానివ్వండి, ఫేక్ ఇష్యూస్ ఏమైనా ఉంటే అప్పుడు కూడా పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో కానీ, వీసా దగ్గర కానీ ఇష్యూస్ వస్తాయి. అదర్వైజ్ ఇఫ్ యూ హ్యావ్ ఎ ప్రాపర్ డాక్యుమెంటేషన్, ప్రాపర్ థింగ్ ఉంటే మీకు ఏమాత్రం ఇబ్బంది ఉండదు. కొంతమంది ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళు కన్సల్టెన్సీస్ ద్వారా కూడా వెళ్తూ ఉంటారు కదా, అక్కడ కూడా ఏమైనా స్కామ్స్ జరుగుతాయా? అంటే స్కామ్స్ జరిగితే ట్రాక్ చేయాలి. అంటే ఇప్పుడు నేను స్కామ్ చేసేలాగా ఎవరైనా ఆర్గనైజేషన్ ముందుకు వచ్చిందని చెప్పామనుకోండి, మన జాబ్ మనం ఇప్పుడు వీఆర్ నాట్ కిడ్స్,
వీ నీడ్ టు డూ ద డ్యూ డిలిజెన్స్, ఎవాల్యుయేట్ చేసుకోవాలి, సజెషన్ తీసుకోవాలి. ఇప్పుడు మేము ఉన్నాం కదా, వీఆర్ దేర్ టు హెల్ప్ దెమ్. ఏదైనా ఫ్రాడ్యులెంట్ యాక్టివిటీ జరుగుతుందంటే ఒపీనియన్ తీసుకోవచ్చు మా దగ్గర. మేము కూడా సింపోజిజమ్స్, సెమినార్స్, వెబినార్స్ ఆర్గనైజ్ చేస్తుంటాం. యూ కెన్ జాయిన్ దోస్, అండర్స్టాండ్ దెమ్. ఇప్పుడు మేము లాయర్లతో కానివ్వండి, సిపిఐ చార్టెడ్ అకౌంట్లతో కానివ్వండి, తర్వాత ఎమినెన్సీ యూనివర్సిటీ ప్రొఫెసర్లతో కానివ్వండి, మేము చాలా ఇంటర్వ్యూలు పెట్టిస్తాం. సో దట్ యూ కెన్ హ్యావ్ ఎ గుడ్ నాలెడ్జ్, ఎడ్యుకేషన్. సో మనం ఫ్రాడ్యులెంట్ అనుకున్నప్పుడు యూ షుడ్ బి అవే ఫ్రమ్ ఇట్. దాని నుంచి దూరంగా ఉండడం బెటర్. సో దట్ మీకు ఆ ప్రొఫైల్ ట్యాగ్ కాకుండా ఉంటుంది, నెగిటివ్ ప్రొఫైల్. సో అటువంటి ఐడియాలజీ ఉండాలి. దానికి గైడెన్స్ తీసుకోవచ్చు మా దగ్గర. ప్లస్ అవర్ ఇమిగ్రేషన్ లా ఆఫీస్ కూడా వీఆర్ దేర్ టు హెల్ప్ దెమ్, టు గైడ్ దెమ్ ప్రాపర్లీ అండ్ ఎడ్యుకేట్ దెమ్ ప్రాపర్లీ, సో దట్ దే కెన్ డూ ఏ సెకండ్ డెసిషన్ కూడా ప్రాపర్గా తీసుకునేటట్టు. సో ప్రెసెంట్ అక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? మరి అక్కడ ఉన్న వాళ్ళు వచ్చేయాలా, అక్కడ ఉండి వాళ్ళ ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయొచ్చు అంటారు? లేదా అక్కడ నుంచి వేరే కంట్రీకి ఏమన్నా వెళ్ళే ఫెసిలిటీస్ ఏమన్నా ఉంటాయా? మరి అక్కడ ఉన్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే? కంట్రీ లోపల ఉన్న వాళ్ళు మాత్రం ఇప్పుడు ఈ కరెంట్ టైంలో మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్లీడ్ చేస్తున్నాం. ఇంకెందుకంటే మీరు ఇండియాకు రాకండి ఇప్పుడు, అంటిల్ అండ్లెస్ మీకు చాలా ఎమర్జెన్సీ ఉంది, ఇంకా నేను దీనికి రాకపోతే ఇక్కడ ఆగిపోతుంది అనుకుంటే రండి. బట్ అదర్వైజ్ మేము అక్కడే స్టే చేయమంటున్నాం. ఎందుకంటే ఇప్పుడున్న అమెరికన్ ఇమిగ్రేషన్ ట్రెండ్స్ని బట్టి. సో వీఆర్ రిక్వెస్టింగ్ ది స్టే బ్యాక్ ఇన్ ద కంట్రీ. ఎందుకంటే జాబ్ ఉన్న వాళ్ళు జాబ్లో ఉండండి, పనిచేస్తూ ఉండండి. స్టూడెంట్ ఉన్న వాళ్ళు చదువుకోండి, తర్వాత ఓపీటీ, స్టెమ్ ఓపీటీ, తర్వాత H1B ప్రోగ్రాంలో ఉండండి. బికాజ్ ఎందుకంటే మీరు కంట్రీ బయటికి దాటితే మళ్ళీ మీరు వీసాకి వెళ్ళాల్సిన అవసరం ఉందనుకోండి, వీసాకి వెళ్ళాల్సి వస్తుంది. తర్వాత వీసా మీకు ఉన్నా కూడా మీరు కంట్రీ బయటికి వెళ్ళినప్పుడు లోపలికి వచ్చేటప్పుడు మళ్ళీ CBP ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది, పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో. మీరు అన్ని ప్రాపర్గా ఉంటే మీకేమి ఇబ్బంది ఉండదు, మళ్ళీ లోపలికి రండి. ఇందులో ఏమైనా వయలేషన్స్ ఉన్నాయని మీకే తెలుసు, మాకంటే ఎక్కువ దట్ ఇండివిజువల్ పర్సన్కి తెలుసు. ఆ పర్సన్ సెల్ఫ్ డెసిషన్ తీసుకోవచ్చు, నేను చేసింది కరెక్టా. ఇప్పుడు మన వీడియోల ద్వారా రూపకంగా మేము చెప్తున్నాం కదా, మాకు ఫోన్ చేయడం రూపకంగా మేము గైడ్ చేస్తున్నాం. ఒకవేళ మీరు సెల్ఫ్గా లోపల యూ నో దట్ ఐ వయలేటెడ్ 1 or 2 things ఉన్న అటువంటి పక్షంలో యూ స్టే బ్యాక్ ఇన్ ద కంట్రీ. మంచిగా పని చేసుకుంటూ అక్కడే ఉండడానికి ప్రయత్నం చేయండి. సో అది దాటిన తర్వాత అంటే ఇది ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి పర్మనెంట్ కదా. సో ఏమైనా చేంజెస్ వచ్చినప్పుడు మళ్ళీ మేము గైడ్ చేస్తాం, అప్పుడు మీరు వెళ్ళి రావచ్చు. అంటే యూ హ్యావ్ ఎంటైటిల్, యూ హ్యావ్ రైట్ టు గో ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ద కంట్రీ. కానీ ఓన్లీ థింగ్ ఏంటంటే ఆ పర్టికులర్ ఇష్యూస్ ఉన్నాయని మీకు తెలిసినప్పుడు మాత్రం జాగ్రత్త పడండి. అమెరికా కాకుండా సార్ మరి వేరే దేశాలు కూడా ఉన్నాయి కదా, అక్కడ కూడా వెళ్ళి మనం ఎంఎస్ చేయొచ్చు కదా, ఎందుకు అమెరికానే వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటారంటే? అంటే మంచి క్వశ్చన్ అమ్మ ఇది. అంటే వరల్డ్లో ఇప్పుడు మనం ఏదంటే బయట షాపింగ్ వెళ్తుంటాం కదా, బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ కొనుక్కోవాలనుకుంటాం, కానీ సెకండ్ థర్డ్ కొనుక్కోవాలని అనుకోం కదా. అంటే టిపికల్ మైండ్ సెట్, అంటే హ్యూమన్ మైండ్ సెట్. మనం సరే దానిలో సెటిలింగ్ సెకండ్ థర్డ్ సెటిల్ అవుతాం, కానీ ఫస్ట్ విజన్ మాత్రం ఎలా ఉంటుంది, గ్లోబల్ విజన్, పెద్దది టాప్. అంటే హిస్టారికల్గా యూఎస్లో రీసెర్చ్ ఫెసిలిటీస్ బాగున్నాయని, అందులో అంటే నాట్ ఓన్లీ యూఎస్, యూరోప్లో కూడా మంచి కాలేజెస్ ఉన్నాయి. అంటే మనం ఎలా చేస్తాం, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, అంటే మీరు ఏ పర్స్యూ చేస్తున్నారు, ఏ ట్రాక్ పర్స్యూ చేస్తున్నారు దాన్ని బట్టి యూనివర్సిటీస్ ఉన్నాయి. మీరు ఎకనామిక్స్ సైడ్ వెళ్తే ఏమంటారు, టాప్ ఆఫ్ ద కాలేజ్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ సైడ్ అని వెళ్ళమంటారు. బిజినెస్ అనుకోండి, అక్కడ వాటన్ బిజినెస్ స్కూల్ ఉంటుంది, సీడ్ బిజినెస్ స్కూల్ ఉంటుంది. అంటే వేరియస్ కంట్రీలో తర్వాత ఒక్కొక్క ఏరియాకి మనం ఒక ప్రోడక్ట్ ఉంటుంది. చూడండి ఇప్పుడు అమెరికాలో కూడా టెక్నాలజీ ఒక దగ్గర ఉంటుంది, మీకు బిగ్ 3 ఆటోమొబైల్ కంపెనీస్ డెట్రాయిట్లో ఉంటుంది. సో అంటే మేము చెప్పింది సిలికాన్ వ్యాలీ కాలిఫోర్నియాలో ఉంటుంది, మరి ఇప్పుడు మీడియం సెంట్రల్ సిలికాన్ వ్యాలీ ఆస్టిన్లో ఉంది, మరి RTP అని రీసెర్చ్ ట్రయాంగిల్ పార్క్ అని రాలీ నార్త్ కెరళైనా ఉంది. సో నేను ఏం చెప్తున్నా అంటే వాళ్ళు వెళ్ళేటప్పుడు పీపుల్ విల్ ట్రావెల్ ఇన్ వేరియస్. ఫస్ట్ ఆప్షన్ అందరిది నెంబర్ 1 అమెరికా. అమెరికా వీసా రాకపోతే కెనడాకి వెళ్తారు, రాకపోతే అంటే టిపికల్ మైండ్ సెట్, రాకపోతే యూరోప్కి వెళ్తారు, ఇంకా రాకపోతే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్కి. ఇట్లా అంటే నేను ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ పెట్టుకుంటారు మనం అప్లికేషన్. ఈవెన్ విత్ ఇన్ ద యూనివర్సిటీ, విత్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ ఆల్సో మనం ఫస్ట్ స్టేట్ యూనివర్సిటీస్ అని పెట్టుకుంటాం, తర్వాత ప్రైవేట్ యూనివర్సిటీ అని పెట్టుకుంటాం. టాప్ ఇప్పుడు టెక్నాలజీ యూనివర్సిటీస్ అనుకోండి, మనం ఒక 10 అప్లికేషన్లు పెట్టామనుకోండి, 10లో మనకు పిక్ అయిన 5 or 6 అయినాయి అనుకోండి, 6లో కూడా మళ్ళీ మనం చాయిస్ మంచి యూనివర్సిటీ సైడ్ వెళ్తాం కదా. అంటే బెస్ట్ యూనివర్సిటీ ఏంటి, నాకు నీడ్స్ ఏంటి, నాకు కంఫర్ట్ ఉంటుంది, నా ఫైనాన్షియల్కి మ్యాచ్ అవుతుంది అన్న టైపు. గ్లోబల్లీ అందరికీ కంఫర్టబుల్గా ఉన్న బెస్ట్ కంట్రీ ఈజ్ అమెరికా. ప్లస్ ఇన్ ద బిగ్గెస్ట్ కంట్రీ, అంటే +2 ఇండియా అండ్ అమెరికా బోత్ ఆర్ డెమోక్రటిక్ కంట్రీస్. సో వెళ్ళడం ద్వారా ఇప్పుడు కొన్ని కంట్రీలో వాళ్ళకి అంత లిమిటేషన్ ఉండొచ్చు, పాపులేషన్ ఇష్యూస్ ఉండొచ్చు, వాళ్ళకి ఆ ట్రాక్లో ఇష్యూస్ ఉండొచ్చు. ఇక్కడ ఏంటంటే వాళ్ళకి కంట్రీ చాలా పెద్దది, ఎకనామిక్గా బాగా గ్రో అయింది, తర్వాత నెట్వర్క్ ఉంది, తర్వాత ఫ్రెండ్షిప్స్ ఉంటాయి, అసోసియేషన్స్ ఉంటాయి, ఫ్యామిలీస్ ఉన్నాయి, మన వాళ్ళ ముందు వెళ్ళిన ఫ్యామిలీ. అందువల్ల అందరూ అమెరికాకే ప్రిఫర్ చేస్తున్నారు. సో అమెరికాలోనే ఉండటానికే ఇష్టపడతారు బికాస్ ఆఫ్ దస్ కంఫర్టబుల్. ప్లస్ ఈ కంట్రీలో ఒక ప్రెసిడెంట్ పొజిషన్ తప్ప మిగతా అన్ని పొజిషన్లు కూడా మనం రన్ చేయొచ్చు పొలిటికల్గా. సో దట్ గ్రేట్ కంట్రీ. అంటే బికాజ్ యు ఆర్ నాట్ బార్న్ దేర్, యూ కెనాట్ రన్ ఫర్ ద US ప్రెసిడెంట్, బట్ రెస్ట్ ఆఫ్ ద పొజిషన్స్ గవర్నర్ కానివ్వండి, ఇంకా మిగతా అన్నిటి కూడా యూ కెన్ కంబైన్ అండ్ యూ కెన్ రన్ ఫర్ ద. అంటే ఇంత మీకు F1 స్టూడెంట్ రూపకంగా వచ్చినా కూడా గ్రేటర్ హైట్స్కి వెళ్ళే పెద్ద కంట్రీ కదా. ప్రతి వ్యక్తి కూడా అమెరికా వెళ్ళాలని ఇష్టపడటానికి కారణం ఇవే అనమాట, అంత ఫ్లెక్సిబిలిటీ ఉండడం వల్ల. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.